భక్తి జీవిత సాధనలో ఈ 3 ప్రశ్నలు దేవునితో నడుస్తున్న మనకి కొన్ని సందర్భాల్లో ఎదురయ్యే అవకాశం ఉంది. మొట్టమొదటిది, దేవుడిని నమ్ముకున్నాను, దేవుడే నాకు సహాయం చేస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాను, దేవుడే నా కృప చూపుతాడని నిరీక్షిస్తున్నాను, ఆయన మీద పెట్టుకున్న నమ్మకాలు ఏమి నెరవేరేటట్టేం కనపట్టలా, నా ఆశలన్నీ అడియాశలే అయిపోయేటట్టున్నాయి. ఏమన్నబ్బా, దేవుడిని నమ్మి దేవుని కోసం ఎదురు చూసినా నా ఆశ తీరలేదు, నా నిరీక్షణ ఫలించలేదు అని మనం దేవుని ముందు పెట్టుకున్న విషయాల్లో కొన్ని డిలే అయినప్పుడు, ఆలస్యమైనప్పుడు, జరగనప్పుడు, వాటికి ప్రతికూలమైనవి ఆపోజిట్లో జరిగినప్పుడు దేవుని మీద పెట్టుకున్న నమ్మకం కూడా వమ్మైపోయింది. అంటే ఆ మాటలో మనం చెప్పకనే ఏం చెప్తున్నామంటే దేవుడు కూడా ఈ విషయంలో నమ్మకంగా లేడు. ఇశ్రాయేలు ప్రజల్లో కొంతమంది భక్తులు అడిగారు, తొల్లిటి నీ కృపాతిశయములు ఎక్కడా, నీ వాగ్దానములు ఎక్కడా? ఏమయ్యా నమ్మదగిన దేవుడా, వాగ్దానాలు చేశావు కదయ్యా, ప్రామిసులు చేశావు కదయ్యా, మరి నీ బిడ్డల్ని హింసిస్తుంటే, వేధిస్తుంటే, దుఃఖపెడుతుంటే, బాధ పెడుతుంటే, నీ పిల్లలు శ్రమ నొందుతుంటే నీవు చూచి చూడనట్లు ఉంటావేమయ్యా? నీ సేవకులని ప్రత్యేకించితివే, కీడేమి రానీయనంటివే. నీ సేవ నమ్మదగిన దేవా నన్ను ఎడబాయకుము, విరోధుల చేతులో నన్ను పడనీయకుము. నమ్మదగిన దేవా నన్ను ఎడబాయకుము, విరోధుల చేతులో నన్ను పడనీయకుము. న్యాయాధిపతి యేసయ్యా, న్యాయము తీర్చగరావయ్యా. వేదనతో గుండె రగులుచున్నది, ఆదరణే లేక కుములుచున్నది. నాటి భక్తుల వేడుకోలు. ఏమయ్యా నమ్మదగిన దేవుడా, నేను నమ్మదగిన వాడిని రాయించలే. ఏంది ఏంది ఇదేనా నమ్మకత్వం? ఏంది మా పరిస్థితులు? కన్నీళ్ళే అన్నపానాలు అయిపోయినాయి నాయనా. ఏంది నిన్ను ముట్టినోడు నా కంటి పాపను ముడతాడన్నావు, ముట్టినోడు బ్రహ్మాండంగా తిరుగుతున్నాడు, ముట్టబడ్డోడు నేను గుల్లైపోయాను. ఏమయ్యా నమ్మదగిన దేవుడా? జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి కొన్ని ప్రతికూలతల్లో, కొన్ని ఆటుపోట్లలో ఇలాంటి ప్రశ్నలు ఏర్పడతాయి భక్తి సాధనలో. అంటే హోల్ హార్టెడ్గా అనం, హృదయపూర్వకంగా అనం. అది హృదయ లోతుల్లోంచి వచ్చిందో నోటి మాట ఆయనకు తెలుసు. ఎట్లా అంటాం హృదయపూర్వకంగా మాట? అనలేం. అన్ననాడు ఇంకా ఆయన వదిలిపెట్టినట్టే. హృదయపూర్వకంగా అయితే అనలేం, కానీ ఆయనకు రోషం పుట్టించాలని, ఆయనకు కోపం తెప్పించాలని, ఆయన రెచ్చగొట్టాలని. స్తోత్రం. కొన్నిసార్లు మనసుకు నిజంగా కూడా అనిపిస్తుంది, దేవుడు కూడా ఈ విషయంలో నాకు న్యాయం చేయలేదు బ్రదర్. చాలా వచనాలు ఉన్నాయి. సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు కలగలేదు, దేవుడు నమ్మదగినవాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము ఈ మాట చాలా చోట్ల ఉంటుంది. దేవుడు నమ్మదగినవాడు, నమ్మదగినవాడు, నమ్మదగినవాడు. కానీ కొన్నిసార్లు ఆయన తన నమ్మకత్వాన్ని కోల్పోయాడేమో. నన్ను విరోధులకు అప్పచెప్పాడు, నన్ను శత్రువులకు అప్పచెప్పేశాడు, నన్ను సమస్యలకు అప్పచెప్పాడు. ఆయన మాటలు నాకు ఇచ్చిన వాగ్దానాల విషయంలో నమ్మకంగా ఉండలేకపోయాడేమో అనిపిస్తుంది మనసుకి. అంటే మామూలుగా ఉన్నప్పుడు భక్తి మాటలు బాగానే ఉంటాయి, కానీ గాయాలు తగిలినప్పుడు అది అనుభవించిన వాళ్ళకి అర్థమైద్ది, ఒట్టోళ్ళకి అర్థం కాదు. సాధిన మాటను అంటారు. పేతురు అన్నట్టు ఓవర్ కాన్ఫిడెన్స్. కొంతమందికి ఓవర్ కాన్ఫిడెన్స్. ప్రభువా వీళ్ళందరూ నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాడేమో, నేను నీకోసం ప్రాణం ఇస్తా అన్నాడు. వాళ్ళందరినీ పక్కన పెట్టి పేతురుకి వెళ్ళి చూసి చెప్పాడు, అవునా ప్రాణం ఇచ్చే నువ్వే, కొన్ని గంటల్లోనే ఆ యేసు ఎవరో నాకు తెలియదని 3 సార్లు పశ్చాబద్ధం ఫ్రెష్గా ఆడతామని చెప్పాడు. స్తోత్రం. అన్నంత పని అయింది. శ్రమ కొలిమిలో కాలని వాళ్ళు, చేదైన అనుభవాల్లో ప్రయాణం చేయని వాళ్ళు, ముళ్ళ మొకటాన్ని ధరించని వాళ్ళు, ఇరుకు మార్గంలో సరైన రీతిని మోచేతులు పగిలిన అనుభవాలు లేనివాళ్ళు, మోకాళ్ళు పగిలిన అనుభవాలు లేనివాళ్ళు ఎట్టి పరిస్థితులు అట్టనం దేవుణ్ణి, ఆయన నమ్మదగిన వాడు. కానీ కొన్ని చేదైన అనుభవాల్లో ప్రయాణం చేసిన వాళ్ళు కొన్నిసార్లు ఈ పాయింట్స్ మనసులోకి వచ్చి బయటికి అనలేకపోయినా దేవుడు అనుకుంటా. అలా ఎవరైనా దేవునితో నడిచే బిడ్డల హృదయాల్లో ఆలోచన వస్తే వాళ్ళకి మళ్ళా సమాధానం చెబుతున్నాను, నువ్వు ఇలా అనుకుంటున్నావు,
గుర్తుపెట్టుకో, నీకు అర్థం కాకపోతే అర్థం కాకపోయింది, కానీ నేనైతే నీ విషయంలో, నీకు ఇచ్చిన వాగ్దానాల విషయంలో, నేను నీ పట్ల చేస్తానన్న కార్యాల విషయంలో, నీకు నిర్ణయించినటువంటి సమస్తం విషయంలో నేను నమ్మకస్తుడే అంటాడు ఆయన. ఇది నీ నమ్మకత్వం అంటే తెలిసే నాటికి నీకు తెలిసిద్దిలే అంటాడు. ఇప్పుడు నీకు తెలియకపోయినా తెలిసే నాటికి తెలిసిద్దిలే, మౌనంగా ఉంటాడు. సో పాయింట్ నెంబర్ 1, దేవుడు నాకు ఇచ్చిన మాట విషయంలో నమ్మకంగా ఉండలేకపోయాడేమో అన్న ప్రశ్న భక్తులకు కొన్ని దఫాల్లో, కొన్ని సందర్భాల్లో ఏర్పడుతుంది. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే బైబిల్లోనే రాసుంది. భక్తులు అడిగారు, ఎందాక నువ్వు మౌనంగా ఉందువు అన్నాడు ఒక భక్తుడు దేవుణ్ణి. అర్థమైందా? ఏమన్నాడు? అట్లయితే మీరు తెలుసుకోవాలి, సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడు అంటాడు. ఇలా మామూలుకి ఎందుకు వచ్చింది? మామూలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఏ మాటలు? అసలు కనకూడదు మనం అని. అసలు కనకూడదు మనం, అసలు ఏందనుకున్న దేవుడు వామో. కానీ ఏ అనుభవాన్ని పొందినోడు ఖచ్చితంగా ఇదే స్వామి వెల్లడి చేస్తాడు. ఎందుకంటే ఆయన అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉన్నాడు, కానీ శ్రమ పొందాడు. చూపిస్తాను, 13:7 ఒకసారి చూడండి. దేవుని పక్షముగా మీరు అన్యాయపు వాదన చేయదు. దేవుని పక్షం వహించి మీరు న్యాయవాదన చేయటం అన్యాయపు వాదన చేస్తున్నారు అన్నాడు. పక్కన పెడదాం. 19:6 చదువు. దేవుడు నాకు అన్యాయం చేసిననియు తన వలలో నన్ను చిక్కించుకునిననియు మీరు తెలుసుకొనుడి. ఓకేనా? ఉందా? అన్నాడా లేదా? ఏమన్నాడు? నేను న్యాయవంతుడే, నేను పర్ఫెక్టే, దేవుడే నాకు అన్యాయం చేశాడు. అట్లా అనకూడదు ఏమంటారు వాళ్ళు. అనకూడదు ఏందా మరి? నేను చేసిన తప్పేం చెప్పు. ఎవడికి ద్రోహం చేశా, ఎవడికి దుర్మార్గం చేశా, ఎవడి కడుపు కొట్టా, ఎవడి నోటికాడి తీసేసా, ఎవడిని అన్యాయం చేశా చెప్పు. నాకెందుకు ఈ పరిస్థితి? సమస్తం కోల్పోయానే, ఆఖరికి దేహం కూడా రోగంతో మొత్తబడిందే. కాబట్టి దేవుడు నాకు అన్యాయం చేశాడని నేను అంటే తప్పు కాదంటాడు. శ్రమ కొలిమిలో కాలుతున్న వాడికి ఏదో ఒక ఘట్టంలో ఈ డౌట్స్ వస్తాయి. నంబర్ 1, ఆయన తన వాగ్దానాల విషయంలో నన్ను పక్కన పెట్టేశాడు, నెరవేర్చలేదు. ఈ విషయంలో ఆయన నమ్మకంగా నాకు కార్యం చేయలేకపోయాడు అనిపిస్తుండొచ్చు. ఎప్పుడన్నా నిజంగా మనం మాట ఒప్పుకుందాం, ఎప్పుడన్నా నీకు అనిపించిందా? నాకు అనిపించిందన్నా కొన్నిసార్లు అంటే చేయొద్దు. నాకు కొన్ని మాటలు ఇచ్చాడు, అవి నెరవేర్చినందున ఏది నాకు దేవుడు ఏం చేశాడు అన్న క్వశ్చన్ నాకు వచ్చింది అన్నది చెప్పు. ఓకేనా? వచ్చిందా? లైవ్లో ఉన్న వాళ్ళని కలిద్దాం, కొంచెం జూమ్లో ఉన్న వాళ్ళని, లైవ్లో ఉన్న వాళ్ళని కూడా కలిద్దాం. ఎందుకునైనా నాకు ఈ పరిస్థితి అని. థ్యాంక్ యూ యథార్థంగా ఒప్పుకున్నందుకు. ఒకటది. రెండోది, నాకు ఇంత అన్యాయం జరుగుతుంది ఏంది? ఇంత అన్యాయం జరుగుతుంటే నాకు అన్యాయం చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు, అన్యాయం అయిపోతున్నాను. దేవుడు ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు? నాకు అన్యాయం చేసిన వాళ్ళకా, నాకా? దేవుడి దగ్గర కూడా న్యాయం లేదు బ్రదరు. అన్నోళ్ళు ఉన్నారు, దేవుడి దగ్గర కూడా న్యాయం లేదండి ఏందో అని విరక్తి చెందిన వాళ్ళు ఉన్నారు. 2, నమ్మదగిన వాడిని అంటాడు, కొన్నిసార్లు నమ్మకంగా ఆయన లేడు. సత్యవంతుడు అంటాడు, కొన్నిసార్లు ఆయన ఇచ్చిన మాటలు ఆయనే రద్దు చేసేశాడు. న్యాయవంతుడు అంటాడు, జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడు. ఈ 3 మాటలు కొన్నిసార్లు కొంతమంది భక్తుల జీవితంలో ప్రశ్నార్థకమయ్యాయి. మీకు తెలీదు, ఒకవేళ మీకు ఇలాంటి అనుభవాలు కాకపోయి ఉండొచ్చు. కొంతమంది భక్తులకు ఎదురైనాయి. ఆ ఎదురైన వాళ్ళు ఎవరో బైబిల్లో మీరు వెతికితే మీకు దొరుకుతారు. తొల్లిటి నీ కృపాతిశయములు ఎక్కడా అంటే, ప్రారంభంలో నువ్వు చూపినటువంటి ఆ కృప, దాని యొక్క అతిశయం ఇప్పుడు ఏదయ్యా? ఎందుకు మమ్మల్ని ఇట్లా శ్రమల పాలు చేసావు? ఎందుకు ఇట్లా మమ్మల్ని అప్పచెప్పావు? మేము నీ పిల్లలం కదా, నువ్వు మా తండ్రివి కదా, మమ్మల్ని నడిపించలేదా, మమ్మల్ని పిలవలేదా, మమ్మల్ని రక్షించలేదా, పోషించలేదా, మా పక్షం వహించలేదా? ఎందుకయ్యా మమ్మల్ని ఎట్లా అప్పచెప్పావు? ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పింది? ఈ 3 దేవుని విశ్వాస్యత విషయంలో ప్రశ్న, దేవుని సత్యమంత్వం విషయంలో ప్రశ్న, దేవుని న్యాయ విధి విషయంలో ప్రశ్న ఏర్పడినప్పుడు ఒక విచిత్రమైన మాట చెప్తాను నేను. దీన్ని మనసులో పెట్టుకోండి. మన మైండ్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలో చెప్తున్నాను నేను. 4వ మాట కూడా పిచ్చితనంగా అనిపిస్తాయి. కొన్నిసార్లు అన్యాయం చేశాడేమో అనిపించింది నీకు. కొన్నిసార్లు నీకు ఇచ్చిన వాగ్దానాలు తప్పిపోయి సత్య విషయంలో బలహీనపడ్డాడేమో అనిపించింది. కొన్నిసార్లు నీకు నమ్మకంగా అన్ని విధాలు ఆదరించలేదేమో అనిపిస్తుంది. ఈ 3 కాకుండా
నాలుగవది, కొన్నిసార్లు ఆయన చేష్టలు వెర్రి చేష్టల్లాగా నీకు అనిపించవచ్చు, పిచ్చి చేష్టల్లాగా నీకు అనిపించవచ్చు. స్తోత్రం. అయినా సరే ఈ 4 నీకు స్పష్టంగా చెప్పా, జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు. గతంలో ఆ మధ్యకాలంలో ఒకసారి చెప్పా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఆయన అన్యాయమే చేశాడు అనుకో, ఆయన నీకు నమ్మకంగా ఉండలేదే అనుకో, వినండి, అయినా సరే నువ్వు ఆయన్ని ప్రేమించాలి. ఇది భక్తి. అప్పుడు అన్యాయం చేస్తే ఆయన ఎట్లా ప్రేమించగలుగుతాం? ఇచ్చిన మాట నెరవేర్చకుండా అబద్ధం ఆడినట్టు చేస్తే ఎట్లా ప్రేమించగలుగుతాం? మనకు అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే కదా మనం ప్రేమించగలిగేది. బాగుంది. ఇంకా అది మామూలు విషయమే. నువ్వు చేసిన ఈ పని సామాన్యుడు కూడా చేస్తాడు. కానీ భక్తి, దానిలో పుట్టే ప్రేమ అలాంటిది కాదు. ఎలాంటి విచిత్రమైన ప్రేమ! నువ్వు పలికినా ప్రేమిస్తా, పలకపోయినా ప్రేమిస్తా. మొర ఆలించినా ప్రేమిస్తా, ఆలించకపోయినా ప్రేమిస్తా. నువ్వు హెల్ప్ చేసినా ప్రేమిస్తా, హెల్ప్ చేయకపోయినా ప్రేమిస్తా. నువ్వు ఇచ్చినా ప్రేమిస్తా, ఇవ్వకపోయినా. నువ్వు మేలు చేసినా ప్రేమిస్తా, నువ్వు కీడు చేసినా ప్రేమిస్తా. నువ్వు న్యాయం చేసినా ప్రేమిస్తా, అన్యాయం చేసినా ప్రేమిస్తా. ఎందుకంటే యేసయ్యా, నా జీవితకాలానికి సరిపోయినటువంటి ఒక్క సాక్ష్యాన్ని నువ్వు నాకు ఇచ్చేసావు. సరిపోయిన ఒక్క సాక్ష్యం నువ్వు నాకు ఇచ్చేసావు. ఏంటంటే, నేను ఇంకనూ పాపినై ఉండగానే, నేను ఇంకనూ నీచుండై ఉండగానే, నీచురాలనై ఉండగానే, దుర్మార్గునై ఉండగానే, దుర్మార్గురాలనై ఉండగానే, అసహ్యురాలనై ఉండగానే, నేను ఘోర పాపినై ఉండగానే నీవు నన్ను ప్రేమించి ప్రాణం పెట్టావు. ఇక చాలు. నేను నిన్ను ప్రేమిస్తా. ఎందుకంటే సిలువలో నీ విలువ నాకు తెలిసింది, సిలువలో నీ ప్రేమ నాకు తెలిసింది, సిలువలో నీ నమ్మకత్వం నాకు తెలిసింది, సిలువలో నీ న్యాయ విధి నాకు తెలిసింది, సిలువలో నీ సత్యసంధత నాకు తెలిసింది. ఎందుకు సిలువెక్కాడు? న్యాయాన్ని ప్రేమించాడు గనుక సిలువెక్కాడు. ఎందుకు సిలువెక్కాడు? మనందరి కన్న తండ్రిగా మనకు నమ్మకమైన వాడుగా ఉండునట్లు సిలువెక్కాడు. ఏ నమ్మకత్వం, ఏ సత్య విషయం, ఏ న్యాయ విషయంలో మనకి డౌట్స్ వచ్చినాయో ఆ మూడిటికి సిలువలో సమాధానం చెప్పాడు. ముందే చెప్పేశాడు. స్తోత్రం చెబుతారా? సిలువను చూసినప్పుడు అందులో కొన్ని సంగతులు గుర్తు రావాలి నీకు. న్యాయం కోసం సిలువెక్కాడండి. న్యాయం ప్రకారం పాపం చేసినోడు శిక్ష పొందాలి, అది న్యాయం. లంచం తీసుకొని వదిలేస్తే అన్యాయం, పాపం. మరి ఇప్పుడు మనం పాపం చేసాము, మనం పాపాలు పోవటానికి మనం ఏదో లంచాలు ఇస్తే ఈ దేవుడు తీసేసుకొని వదిలేస్తాడన్నది మనం గతంలో నమ్మింది. అది న్యాయం లేదు అందులో. కానీ ఇందులో న్యాయం ఉంది. ఏంటంటే, పాపం చేసిన వాడు శిక్షార్హుడు, శిక్ష పొందాలి. పొందాలంటే మొత్తాన్ని కలిపి అగ్నిగుండానికి పంపాలి. అలా జరగకుండానట్లు న్యాయానికి సమాధానం చెప్పాలి గనుక, న్యాయాన్ని గౌరవించిన వాడు గనుక, న్యాయాన్ని ప్రేమించిన వాడు గనుక, తన సింహాసనానికి న్యాయము కూడా ఒక స్తంభం గనుక దాన్ని రెస్పెక్ట్ చేస్తూ దేవుడు న్యాయం ప్రకారం మనందరి మీదికి రావాల్సిన శిక్ష తన మీదికి తీసుకుని తన పరిశుద్ధ దైవరక్తము ద్వారా సర్వ మానవాళి పాప శాప విమోచనకై ప్రాయశ్చిత్తార్థ బలిగా తానే తన్ను తాను అప్పగించుకున్నాడు. దేన్ని ప్రేమించి? మనం అంటాం నన్ను ప్రేమించి అని. నిన్ను సెకండు, ముందు న్యాయాన్ని ప్రేమించాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, ఆయన న్యాయవంతుడా కాదా? న్యాయాన్ని ప్రేమించి ప్రాణం పెట్టకపోతే, ఆ ప్రాణం పెట్టిన దానిలోనే న్యాయం సంగతి నీకు అర్థమవుతుంది. న్యాయాన్ని ప్రేమించకపోతే ప్రాణం పెట్టడు. మీరు చెప్పండి, ఏంది? నోరు తెరండి, నిదానం పెడతాను. ఏంది? న్యాయాన్ని ప్రేమించకపోతే ప్రాణం పెట్టేదేముంది? ఇప్పుడు మనోళ్ళలాగా ఎంతో కొంత తీసుకుని వదిలేకపోయాడా? ఏదో ఒకటి చేయండి రా, పైతలే పని అని అనకపోయాడా? న్యాయాన్ని ప్రేమించాడు అందుకే. లేకపోతే మనోళ్ళలాగా ఏదో ఒక యాత్ర చేయండి రా, పోయిద్ది పోండి, 40 రోజులు స్పెషల్ భక్తి చేయండి రా, పోయిద్ది పోండి. ఇట్లాంటి ఆప్షన్లు ఏం లేవు. శిక్ష బిడ్డన్నా పొందాలా, తండ్రి అన్నా పొందాలా, అప్పుడే న్యాయం ఒప్పుకుంటుంది. అమౌంట్ బిడ్డన్నా కట్టాలా, తండ్రి అన్నా కట్టాలా, అప్పుడే న్యాయం ఒప్పుకుంటుంది. కాబట్టి మనందరం ఆయన పిల్లలం గనక, అండ్ పాపులం గనక, మనందరినీ కన్న తండ్రి ఆయన పరిశుద్ధుడు గనక, మనందరం ఆయన పిల్లలం గనక, అదే సమయంలో ఆయన న్యాయవంతుడు గనక మనల్ని ప్రేమించాడు, న్యాయాన్ని ప్రేమించాడు. సో న్యాయమునకు గౌరవాన్ని ఇచ్చాడు గనక ఆ న్యాయాన్ని గౌరవించి తనను తాను ఆహుతి చేసుకున్నాడంటే ఒక్క మాట సింపుల్గా,
న్యాయము అంటే యేసయ్యకి ఎంత గౌరవం అంటే తన ప్రాణం కంటే ఎక్కువగా న్యాయాన్ని గౌరవిస్తాడు ఆయన. ఏవు గురించి సైతాన్తో మాట్లాడేటప్పుడు, నీవు నా సేవకుడైన ఏవు సంగతి ఆలోచించితివా? అతడు న్యాయవర్తనుడును యథార్థవంతుడును అయి ఉండి యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. ఏవు గ్రంథము 1వ అధ్యాయము రాసుకొని గుర్తు నాకెళ్ళి చూడండి. ఏవు గురించి మాట్లాడినప్పుడు మొట్టమొదటిది న్యాయం ఎత్తాడు. అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సోపులోను జీలకర్రలోను 10వ భాగాలు ఇచ్చి న్యాయమును కనికరమును ప్రేమను కొట్టివేశారు. మీరు నిర్లక్ష్యం చేశారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నదన్నాడు. అందులో న్యాయము అనే దాన్ని మెయిన్ తెస్తాడు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఆయన న్యాయవంతుడా కాదా? ఎక్కడ దొరికింది యేసయ్య న్యాయవంతుడని నీకు రుజువు? సిలువలో దొరికిందే. అందుకు అన్నీ అందులో దొరుకుతాయినా, అందులో జరిగినాయి నీకు అని సిలువను చూపించాం మనం. అది సిలువ వైపు చూచు కొలది శిల సమానమైన మనసు. కాబట్టి సిలువలో నీకు అన్ని రుజువులు చూపించేశాడు కనుక మళ్ళా నాకు అన్యాయం చేశాడు, మళ్ళా నాకు నమ్మకంగా లేడు, మళ్ళా నాకు సత్యవంతుడు కాదు, ఏందో పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడంటే నీ బుర్ర పని చేయట్లా. స్తోత్రం. అర్థమైందా? నువ్వు భావోద్రేకాలకు లోనైపోయి టెంప్టేషన్కి, శోధనకు గురైపోయి నువ్వు రివర్స్లో మాట్లాడుతున్నావు, నేను రివర్స్లో మాట్లాడుతున్నాను. నీకు దేవుడు తానేమై ఉన్నాడో, తన తత్వం ఏంటో అన్నీ అందులో చూపించాడు నీకు. దేవుని ప్రేమ సిలువలో దొరుకుతుంది, దేవుని న్యాయవిధి సిలువలో దొరుకుతుంది. ఎంత నమ్మకం అండి మనకైనా? మన మంచి పిల్లలమని ప్రాణం పెట్టాడా? మన హృదయంలో తొంగి చూద్దాం మన బతుకులేందో. మన బతుకులు ఎంత దరిద్ర బతుకులు మనవి. మామూలు పాపాలా? మనమే కాదు, ప్రతి మానవుడు పాపే. కొంతమంది శరీరంతో చేశారు, కొంతమంది మనసులో రకరకాలుగా, మాటలతో కొంతమంది, చూపులతో కొంతమంది, ఆలోచనలో కొంతమంది, చేతలతో కొంతమంది, నడతలో కొంతమంది, ఎన్నో దోషాలు. ఇన్ని దోషాలు కలిగి ఇంత ఘోరమైన పాపులమై ఉండగానే ఒక కన్న తండ్రిగా మనకు బహు నమ్మకస్తుడై ఉండి, ఏమమ్మా ఏం తెగ లబలబలాడుతున్నావు, నా పిల్లలని ఏం చేశారు, ఏం చేశారంట, నమ్మకంగా వాళ్ళకి ఏదో కుప్పైపోతున్నావు. అమ్మేమంట తెలుసా? ఏడిశారు వాళ్ళు నమ్మకస్తులు కాకపోతే కన్న తల్లిగా నేను నమ్మకస్తురాలుగా ఉంటాను. స్తోత్రం. ఏమయ్యా, ఏం తపన పడుతున్నావు? నువ్వు ఎంతసేపు కష్టపడ్డావు, ఎంతసేపు ప్రయాసపడ్డావు, మరి నీ మాట దక్కించారా? నీ పరువు బజాట్లోకి లాగారుగా. నమ్మకంగా తినక వాళ్ళ కోసం కష్టపడ్డావు, మరి నీకు వాళ్ళు నమ్మకంగా ఉన్నారుగా. నీ కూతురు నీ మాటిందా? నీ కొడుకు నీ మాటిన్నాడా? నువ్వు వద్దురా అన్నదాన్ని పోయి చేసుకొచ్చాడు, నువ్వు వద్దురా అన్న వాడిని పోయి చేసుకొచ్చుకుంది. నువ్వేమో నమ్మకంగా పస్తులు ఉండి తిప్పలు పడి నానా గడ్డి తిని గాదం తిని వాళ్ళకి అన్ని దాచిపెట్టి వాళ్ళకి భవిష్యత్తు ఏర్పాటు చేసావు. మరి నువ్వు వాళ్ళకి నమ్మకంగా ఉన్నావు పాప అంకితం, వాళ్ళు నీకు నమ్మకంగా ఉన్నారా? అప్పుడు తండ్రి ఏమంటాడు తెలుసా? ఏడిశారు. వాళ్ళు నమ్మకస్తులు కాకపోతేనే కన్నవాడిని కనుక కన్న నేరానికి నేనన్నా వాళ్ళకి నమ్మకంగా ఉండాలి. ఏమమ్మా నా భర్త నా పేణం అన్నావు, పెట్టాడు ఇంకో కొంపటే. బాగా అయిందా? పెట్టాడు ఇంకో కొంపటి పెట్టాడు, లెగితాడే ఉంటున్నాడు ఇక. స్తోత్రం. అప్పుడు నువ్వేమన్నా ఏడిచాడు దరిద్రుడు, తాను నమ్మకస్తుడు కాకపోయినా నేను అతని భార్యగా నా మట్టుకు నేను నమ్మకం ఉండాలి. ఆడు చెడిపోయాడా, నేను చెడిపోయేదా? కొంతమందికి ఈ విధమైన ప్రతీకారం తీర్చుకోవాలని ఉంటుంది. నువ్వు ఫోన్లో మెసేజ్లు పెడితే నేను పెట్టుకోలేండి, నీకు దొరికి నాకు దొరుకుతుంది, మెసేజ్లు పెట్టంటే చేస్తుంటుంది. అప్పుడు వాడు పంది అయ్యా, నువ్వు కూడా పంది అవుతుంది. 2 పందులే ఇంట్లో. స్తోత్రం. అర్థమైందా? సింపుల్గా వాడు వెధవైతేనే నేనన్నా నమ్మకంగా ఉండాలి, నేను నమ్మకంగా ఉంటా అంతే. ఏమయ్యా నా భార్య అన్నావు, నీ భార్య సంబడం తేలిందిగా, నీ భార్య నీకు నమ్మకంగా ఉండలేకపోయిందిగా. ఆ దరిద్రపు దాన్ని, ఆ దిక్కుమాలిన దాన్ని, ఆ నీచురాన్ని ఎలా ప్రేమిస్తావు నువ్వు? నీ కళ్ళ ముందు పాపం చేసింది కదా, నీ కళ్ళారా చూసావు కదా, ఎట్లా ప్రేమిస్తావు? పోనీ అన్నా దాని పొంది నా విషయంలో నమ్మకంగా లేకపోయినా నేను ఆ విషయంలో నమ్మకస్తుడుగానే ఉండాలనుకున్నా. ఇవన్నీ ఎవరు ఆదర్శమో తెలుసా? ఇవన్నీ ఎవరు మనకు ఆదర్శం తెలుసా? మన ప్రభు. మనము ఆయనకు ఒక అపనమ్మకస్తురాలైన భార్య, ఆయన మాత్రం మనకు ఒక నమ్మకస్తుడైన భర్త. మనం ఆయనకు ఒక అపనమ్మకస్తులైన పిల్లలం, కానీ ఆయన మన ఏడలో ఒక నమ్మకమైన తండ్రి, నమ్మకమైన నాన్న.
ఇబ్బంది పడవాకండి, తెలుసుకోండి అంతే చాలు. మన మానసిక తీర్మానం ఎలా ఉండాలంటే, మనసులో తీర్మానం ఎప్పటికీ కూడా నాకు అన్యాయం చేశాడు దేవుడు కూడా ఏందో అని నీకు అనిపించినా నువ్వు ఆయన్ని ప్రేమించు, అది భక్తి. వాస్తవంగా అన్యాయం కాదు, దాని వెనక ఏదో ఉంటుంది వ్యవహారం. అది నీకు తెలియనాటికి తెలియదు, తెలియజేసేనాటికి తెలియజేస్తాడు. నువ్వు కాళ్ళ ముందు చూపు చూసి రివర్స్ అయిపోవాకు, భ్రష్టు పట్టే అవకాశం ఉంది. అర్థమైందా? నీకు అన్యాయం లాగానే అనిపించవచ్చు, అపనమ్మకం లాగానే అనిపించవచ్చు, అబద్ధమే జరిగింది అనిపించవచ్చు నీకు. అయినా నేను ప్రేమిస్తా ప్రభా. దేవుడు అంటాడు, సరే కానీ ఇప్పుడు నీకు అన్యాయమే చేశాను అనుకో, కావాలని చేశా, అన్యాయమే చేశా, ఏం చేస్తావు? ఏం చెప్పు అంటాడు. ఏం చెప్పేది ఏముంది? మన సంబంధం కట్టిక, అవునా? నాతో కట్ అయిపోతావా? సరిపో, నాతో కట్ అయ్యి ఎవరితో లింక్ ఏర్పాటు చేసుకుంటావు చేసుకోపో, నాకంటే మంచివాడు ఎవడు తగులుతాడు పో నీకు. ఓ నన్ను వదిలిపెట్టిపో, పోయి ఎక్కడ నువ్వు సమాధానంగా ఉంటావు? ఉండగలవా? నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం గలవాడు అన్న మాటకి ఈయన శరీరము ఎలాగో తిననిచ్చును? ఈయన ఏదో వెర్రి మాటలు మాట్లాడుతున్నాడు, మేధాం అనుకున్న పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు అని ఆ మాటలను బట్టి అనేకులు ఆయన విడిచి వెనక తీసి వేరైపోయారట. శిష్యులు మాత్రం మిగిలారు. అన్నాడు, మీరును వెళ్ళిపోవాలనుకుంటున్నారా అన్నాడు. వెంటనే పేతురు, ఏదొచ్చినా ఆవేశం ఆగడు. ప్రభా ఎక్కడికి పోవాలయా? నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు, నిన్ను వదిలిపెట్టి ఇంకో చోటకు పోవాలంటే ఎక్కడికి పోవాలో నువ్వే చెప్పు, నీకంటే మంచోడు ఆడున్నాడో పోతాం. ఒకడున్నాడా? కాబట్టి అందరూ సర్దుకున్నా నిన్ను వదిలిపెట్టి ఉండలేమయ్యా, ఉండలేం, బ్రతకలేం. స్తోత్రం. నీకు ఆ సన్నివేశం ఎదురైనప్పుడు, దేవుడు నీకు అన్యాయం చేశాడు అనిపించినప్పుడు, అపనమ్మకస్తుడిగా ఉన్నాడు అనిపించినప్పుడు, చెప్పిన మాట నెరవేర్చలేదని నీకు అనిపించినప్పుడు కూడా, నాకు నిజంగా అన్యాయం చేసినా సరే నేను మాత్రం ఆయన వదిలిపెట్టను. మానసికంగా మెంటల్లీ ఫిక్స్ అయిపోవాలి. అది ఒరిజినల్ భక్తి. మేలు చేస్తేనే చూస్తా, పని అయితేనే చూస్తా, లేకపోతే ఎగిరి అవతలకి గంతేస్తా అనేది దొంగ వ్యవహారం. అది దొంగ వ్యవహారం, ద్వంద్వ వైఖరి. నువ్వేమన్నా చేయి, ఇంకేం చేయాలి? నాకు చేయాల్సింది అందులో చేసేసావు, ఇంకా నిన్ను పరీక్షించేదేంది? నేను నా బొంద ఏదన్నా ఉంటే నా దగ్గర లోపాలు ఉన్నాయో వెతికి నన్ను క్లియర్ చేయి, శుభ్రపరచు. నేను నిన్ను వెతికేదానికి ఏం లేదు ప్రభా. ఎంత వాడను నేను? నీ నమ్మకత్వం ఏంటో, నీ ప్రేమ ఏంటో, నీ న్యాయవిధి ఏంటో, నీ సత్యసంధత్వం ఏంటో నాకు సిలువలో అన్నీ ముందే చూపించావు. అది చూసే కదా వచ్చాను. ఇక నీతో నడుస్తున్నా. కొన్ని నాకు అర్థం కావు, అర్థం కానంత మాత్రం నేనేం గందరగోళం అవ్వాల్సిన అవసరం లేదు. నాకు అర్థం చేసే నాటికి చేస్తావు. ఈ జీవితంలో ఉన్నంతవరకు అర్థం కాకపోయినా పర్వాలా, కానీ నిన్ను మాత్రం అన్యాయస్తుడు అననయ్య, అపనమ్మకస్తుడు అననయ్య, అబద్ధీకుడు అననయ్య. అమ్మో ఎంత మాట నాయన, నువ్వు సత్యవంతుడవు దేవా. నా పిచ్చి బుర్రకి నీ కార్యాలు కొంచెం పిచ్చితనంగా అనిపించవచ్చు, అంత మాత్రాన నేను నిన్ను వెర్రి పనులు చేస్తున్నావు అనను. అర్థమైందా? కొంతమంది సినిమా కవులు పాటలు రాశారు, దేవుడు ఏదో పిచ్చి పనులు చేస్తున్నాడు అన్నట్టుగా రాశారు కొన్ని పాటలు. బొమ్మను చేసి ప్రాణం పోసి ఆడేవు నీకు ఇది వేడుక పాటలు, ఓల్డ్ సాంగ్స్, మూవీ సాంగ్స్ విన్నారా? గొంతులు కోసి గారడి చేసి నవ్వేవు నీకు ఇది నీకు ఈ వింత చాలు కానీ పాట రాశారు. అందాలు సృష్టించినావు దయతో నీవు, మరలా నీ చేతితో నువ్వు తుడిచేవులే. అమృతాన్ని కురిపిస్తావు జీవితాల్లో, నువ్వు మళ్ళీ హాలాహాల జ్వాల రేపుతావు. ఉన్నావని చూస్తున్నావని అందరూ చెబితే విన్నాను, కానీ అంత బుస్సులాగానే ఉంది, అసలు నువ్వు ఉన్నావని నమ్మకం కూడా పోతుంది. ఇదంతా ఆ మూవీస్లో ఆ సన్నివేశాలకు తగ్గట్టు సాంగ్స్ అన్నమాట. కానీ కవులు రాశారు ఏమని? దేవుడి విషయంలో రాశారు. అందుకని నేను పట్టుకుంటున్నా. దేవుడు పిచ్చి పనులు చేస్తాడా? దేవుడు వెర్రి పనులు చేస్తాడా? దేవుడికి చాదస్తం ఉందా? అవన్నీ ఉన్నది మన దగ్గర పుష్కలంగా, ఆయన దగ్గరే లేవు. మన పిచ్చి బుర్రకి ఆయన మహోన్నతమైన కార్యాలు పిచ్చిలాగా అనిపిస్తాయి కొన్ని.
ఒకవేళ వెరితనంగా దేవుడు చేసిన పనులు నీకు అనిపించినా ఆ వెరితనం వెనక కూడా నీ జ్ఞానానికి మించిన జ్ఞానం ఉంది అంటాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు. గాని యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని వెరితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది. ఒకవేళ ఉందని నీకు అనిపిస్తే ఆ పిచ్చి కూడా నీ జ్ఞానానికి మించిన జ్ఞానం రా అంటాడు. అది మాట. దేవుడికి ఒకవేళ పిచ్చి ఉంటే ఆ పిచ్చి కూడా నీ జ్ఞానానికి అందనంత జ్ఞానం కలిగిందిరా అంటాడు. అది దేవుడు. అందరు చెప్పండి యేసయ్యా, నోరు తెరిచి పెద్దగా చెప్పండి. నువ్వు నిజంగా నాకు కావాలని అన్యాయం చేసినా నేను వదిలిపెట్టను. చేస్తాడు అన్యాయం చేసినా సరే వదిలిపెట్టను. అర్థమైందా? నువ్వు నాకు నమ్మకంగా ఉండకపోయినా నేను వదిలిపెట్టను. ఉంటాడా? నమ్మకంగా ఉండకుండా ఉంటాడా? మనం ఎన్నోసార్లు అపనమ్మకస్తులం అయ్యాం, కానీ ఆయన నమ్మదగిన వాడు. వదిలిపెట్టలా. ఎక్కడ వదిలేడు? ఎలాంటి తీర్మానం ఉండాలి? నువ్వు నాకు చేయకపో, చేయాల్సింది చేసేసావు, అది చూసేశాను. ఇక మళ్ళీ నేను వెతికేది నా బొందా? నన్ను నువ్వు వెతుకు. చూశారా? ఎంతమంది చూశారండి యేసయ్య నమ్మకత్వాన్ని, ప్రేమని, న్యాయ విధిని, సత్యసంధత్వాన్ని ఎంతమంది చూశారో చేతులు ఎత్తండి. చేసినటువంటి త్యాగములో కనపడింది, అక్కడే కనపడింది. ప్రేమ అక్కడే కనపడింది. న్యాయం అక్కడే కనపడింది. కనికరం అక్కడే కనపడింది. యథార్థత అక్కడే కనపడింది. నీతిమత్వం అక్కడే కనపడింది. త్యాగం అక్కడే కనపడింది. ఇంకా చాలా ఉన్నాయి అనుకుంటారు. మరే యేసయ్య ఇబ్బంది పడవాకు. నిన్ను పిలిచిన దేవుడు కోటిసార్లు అయినా పడతా, వినే ఓపిక నీకుంటే. అది నిజం కాబట్టి. నాకు దేవుడు ఓపిక ఇస్తే కోటిసార్లు పడమన్నా పడతా, అది నిజం. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు, కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. అంత నష్టం వచ్చినా సరే ఆయన నమ్మదగిన దేవుడు అంటమే నువ్వు. బాగా నష్టం వచ్చిందని నమ్మదగిన దేవుడా? అన్ని కష్టాలైనా సరే ఆయన నమ్మదగిన దేవుడు. అక్కడే పరీక్షింపబడతాడు భక్తుడు. హల్లెలూయా. ఈ మాటలు స్పష్టంగా బైబిల్లో రాసున్నాయి. నేను గతంలో ఉన్న వాటిల్లో అవి నాకు దొరకలా. దేవుడు, ఆయన నడిపింపులు, ఆయన కదలిక, ఆయన వ్యక్తిత్వ సౌందర్యం, ఆయన నీతిమత్వం, న్యాయమత్వం ఇవన్నీ కూడా ఇందులో దొరికినాయి బైబిల్లో. మిగిలిన వాటిలో దొరకలా, అన్ని వంకర్లు. అందుకే పక్కన పెట్టి దీని ఒక్కదాన్ని పట్టుకొని తిరుగుతున్నా. నాకు ప్రతిదాని క్లారిటీ ఉంది ఇందులో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మదగిన వాడు. నీకు అర్థం కాదు కొన్నిసార్లు ఆయన నడిపింపు, అయినా నష్టం కలగదు. మీకు ఈ సందర్భంలో మాట చెప్తా. ఇందాక సోదరి నేను మాట్లాడుకుంటా, సోదరి తన అనుభవంలో మాట్లాడతాం. నవ్వొచ్చింది నాకు ఆ మాట విన్నప్పుడు. బాగా శ్రమ కొలిమిలో ఉంది. అయ్యా, ఆయన మన కొరకు చాలా సిద్ధపరిచాడంట, చాలా సిద్ధపరిచాడంట. అదంతా మనం సొంతం చేసుకోవాలని ఆయన ఆశ అంట. అదంతా సొంతం చేసుకోవాలంటే అందుకు తగ్గట్టు మనం సిద్ధపడాలంట. అర్థమైందా? అందుకేనమ్మా మీకు ఈ శ్రమలు అంటున్నాడు, అందుకే మీకు ఈ కొలిమి అంటున్నాడు. నిజమే, వాక్యం కూడా ఉంది అందుకు. శ్రమల కొలిమిలో మన వ్యక్తిత్వాన్ని చక్కదిద్ది, మన ప్రాచీన షేపులు మార్చి నవీన షేపులు తీసుకొచ్చి, మన ఆకృతిని రూపాంతరపరిచి వ్యక్తిత్వాన్ని చక్కదిద్ది, ఇక్కడ అక్కడ కూడా ఆయన కృప కలిగితే ఇక్కడ కూడా ఇంకా పర్మనెంట్గా అక్కడ ఆయన మన కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యాన్ని మనం స్వతంత్రించుకోవడానికే ఆయన వర్క్ చేస్తున్నాడని చెప్తున్నాడు దేవుని వాక్యం. మరి ఇప్పుడు అంత పెద్ద స్వాస్థ్యాన్ని రేపు నువ్వు పొందబోతున్నావు. ఇక్కడ ఏ అనుభవం లేకుండా నువ్వు దాన్ని పొందుకోలేవు. పొందుకున్న సాతాను జోవాసుల స్వాస్థ్యమందు నన్ను చేర్చుటేని నిత్య సంకల్పమా. అందుకే వాళ్ళకి అనుభవాలు లేవు. అప్పగింపబడిన స్వాస్థ్యాన్ని కోల్పోయి భ్రష్టులు అయిపోయారు, తిరుగుబాటుదారులు అయిపోయారు, దేవ వ్యతిరేకులు అయిపోయారు.
అందుకే వాళ్ళనేమో మహిమ నుండి సృష్టించాడు, మనల్నేమో మట్టి నుండి సృష్టించాడు. వాళ్ళకి లేని అనుభవాలన్నీ మనకు పెట్టాడు. అర్థమైందా? శ్రమ కొలిమిలో మనల్ని పుటము వేసి శుద్ధ సువర్ణాలుగా తీర్చి ఇక్కడ అక్కడ కూడా నిత్య స్వాస్థ్యాన్ని ఇవ్వబోతున్నాడు. అంతే అంతే. నువ్వంటే పగ లేదు, ప్రతీకారం లేదు, కోపం లేదు, ద్వేషం లేదు. నువ్వంటే చచ్చిపోయేంత ప్రేమ యేసయ్యకి. నమ్మితేనము, లేకపోతే ఇక ఏమన్నా అయిపో, నాకు సంబంధం లేదు. నమ్మితే బాగుపడతావు. నువ్వంటే చచ్చిపోయేంత ప్రేమ, చచ్చిపోయి చూపించాడు. ఎంత ప్రేమించేవాడు నీకు దుర్మార్గం ఎందుకు చేస్తాడు? మైండ్ పోయిన మాటలు కానీ. స్తోత్రం చెప్పండి. ఎంత ప్రేమించి ప్రాణం పెట్టినోడు నీకు అన్యాయం ఎందుకు చేస్తాడు? దేవుని యందు అన్యాయము లేదు. ఏమనుకున్నాడు నాకు అన్యాయం చేశాడు, నేను మంచోడిని, నాకు అన్యాయం చేశాడు అన్న. చివరికి ఫైనల్లో తేల్చాడు ఏబు మంచితనం ఏందో, ఏబు నమ్మకత్వం ఏందో, ఏబు నిజాయితీ ఏందో తేలిస్తే ఏం లేదండి, నేను మంచోడిని నమ్మకస్తుని అన్నందుకు టెస్ట్ స్టార్ట్ అయింది అనుకో. మంచోడు నమ్మకస్తుడు అయితే అన్నీ పోయినా కూడా దేవుడు నాకు చేశాడు, ఏదో మొత్తానికి మేలుగా చేశాడు అనాలా? నాకు అన్యాయం చేశాడు అన్నాడుగా, నా పట్ల తడబడ్డాడు దేవుడు అన్నాడుగా. తేలిపోవాల నమ్మకత్వం అక్కడ బయటపడ్డాడు. దాన్ని విరగొట్టాడు. సింపుల్. ఏబో మంచోడిని, నమ్మకస్తుడిని, దేవునికి నమ్మకంగా ఉన్నాను అన్నావు. కొద్దిగా సెగదగలగాని ఏందమ్మా రివర్స్ అయ్యా. స్తోత్రం హల్లెలూయా. కొద్దిగా సెగదగలగాని ఏందమ్మా రివర్స్ అయ్యా. ఇదేనా నీ నమ్మకత్వం? అయ్యో దేవా, ఎంత తేడాపడ్డాను నాయన, తేడాపడ్డాను. అప్పుడు ఏమంటున్నాడు తెలుసా? అయ్యో నాకు తెలియదు ప్రభా, ఇక నుంచి నమ్మకంగా ఉంటానల్లా. నా బతికేందో నాకు అర్థమైంది, నా స్థిరత్వం ఏందో, నా నమ్మకత్వం ఏందో, నీ ఎడల నా నిజాయితీ ఏందో నాకు అర్థమైపోయిందయ్యా. నన్ను నేను అసహించుకుంటున్నాను, బూడిదలోను ధూళిలోను కూడా పశ్చాత్తాపడుతున్నాను అయ్యా అన్నాడు. నీకు ఇది అర్థం కావాలనే ఈ అనుభవాలన్నీ. స్తోత్రం. నీకు ఇది అర్థం కావాలనే. పేతురు నీకోసం ప్రాణం ఎత్తా, అంత నమ్మకం ప్రభా, ఏందనుకుంటున్నా నా సంగతి నీకు తెలియదు. వీళ్ళందరూ వేరు, నేను వేరు, వీళ్ళందరూ చెంచడం. నేను ఫుల్ కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను, నిశ్చయతతో చెప్తున్నాను. నేను చచ్చిపోతాను నీకోసం అవసరమైతే. అయిపోయింది. కొన్ని గంటల్లోనే 3 సార్లు అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడి 3వసారి శపించుకోవటం మొదలుపెట్టాడు. ఏంది ఇప్పటికి 2-3 అడుగుతున్నారు, తడకోసారి వచ్చి అడుగుతున్నారు, నువ్వు యేసు శిష్యుడు కదా, యేసు శిష్యులు ఒకడు కదా అని అడుగుతున్నారు. నేను కానీ ఆ యేసు శిష్యుడు అయి ఉంటే అట్టపోవాలి శాపాలు పెట్టుకుంటారే. అది శపించుకోవటం అంటే. నేను ఎరగను మొర్రో అంటే నువ్వు తీసావు అంటారేంది? నేను కానీ అది తీసుంటే అట్టపోవాలి అంటారే. ఏందండి ఇంకా అర్థం కాలేదా? శాపాలు పెట్టుకుంటాం, వాళ్ళే శాపాలు పెట్టుకుంటాం. అది ఆ మెట్టుకు వచ్చాడు. కొన్ని గంటల్లోనే, జస్ట్ కొన్ని గంటలకు ముందేమన్నాడు? ప్రాణవిత్త. కొన్ని గంటల్లోనే ఆయన నమ్మకత్వం బుస్ అయిపోయింది. అయిపోయిన తర్వాత 3 సార్లు అబద్ధం ఆడి ఇక శాపాలు పెట్టుకుంటా ఉంటే యేసుప్రభుని అక్కడ కొడతా ఉన్నారు సమీపంలో. ఆయన దెబ్బలు తింటా ఉన్నాడు. ఆ దెబ్బలు తింటా ఈ పేతురు వాళ్ళతో వాదిస్తా శాపాలు పెట్టుకుని ఇటు చూశాడు. అక్కడ ఆయన పేతురు వైపు చూశాడు. అప్పటికి 3 సార్లు అబద్ధం ఆడటం పూర్తయింది. అప్పుడు చూశాడు ఆయన వెనకెళ్ళి. పేతురు ఎప్పుడైతే ప్రభుకి వెళ్ళి చూశాడో, ఆయన దెబ్బలు తింటా చూస్తానే ఉన్నాడు వెనకెళ్ళి. గుండె బయలిపోయా. ఏమనిపించిందండి మీకైతే? ఏమనిపించింది? అరే కొన్ని గంటల ముందే నా ప్రభుత్వం నమ్మబలికనే, నిజాయితీ కలిగిన అన్నాను, నమ్మకస్తుండ అన్నాను, స్థిరమైన అన్నాను, ప్రాణం ఇస్తాను అన్నాను. ప్రాణం కాపాడుకోవడానికి ఆయన ఎరగనని చెప్పాను. ఆయన చేతి ఆహారం తిన్నాను, ఆయన రెక్క కింద పండుకొని నిద్రపోయాను, ఆయన పాదాల దగ్గర కూర్చున్నాను. నా కాళ్ళు గడిగాడే నా ప్రభు. అయ్యో ఇంత పాపం చేశానండి నేను, ఇంత దుర్మార్గంగా వ్యవహరించానండి నేను. నా ప్రభు కళ్ళ ముందు నేను అబద్ధం ఆడానండి. ఒకసారి గుండె కదిలిపోయింది పేతుడికి. అక్కడ నుండి చూశాడు. ఆ చూపుల ఆంతర్యం ఏంటో తెలుసా? చూసావా భక్తుడా, బయటపడింది నీ బతుకు అని వెటకారపు చూపు కాదు. ఆ చూపులో ఉన్న ఆంతర్యం ఏంటంటే, సిమోను నన్ను ఎరగనని 3 సార్లు అబద్ధం ఆడావు, అయినా నిన్ను ప్రేమిస్తున్నాను. నాకు వ్యతిరేకంగా ముమ్మారు మాట్లాడావు, ముమ్మారు ప్రవర్తించావు, అయినా నిన్ను ప్రేమిస్తున్నాను. ఇప్పుడు చెప్పు, నువ్వు నమ్మకస్తుడువా? నేను నమ్మకస్తున్నా.
ఇంకా కదిలిక గుండె కదిలిపోయి అక్కడ లేడిక వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను అని రాసుంది. అయ్యా నువ్వు నమ్మకస్తుడు అయ్యా, నేను అపనమ్మకస్తుడినయ్యా, దొంగనయ్యా, అపతీకుణ్ణయ్యా, పిరికి పందనయ్యా, నన్నెట్లా ప్రేమిస్తున్నావు, నన్నెట్లా ప్రేమిస్తున్నావు? నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాను, ప్రాణం పెడతానని చెప్పాను, నీకోసం ఇంత చేస్తానని చెప్పాను, కానీ దొరికిపోయాను, నిలవలేకపోయాను. కానీ నన్ను ఇంకా ప్రేమిస్తున్నానని మాట్లాడుతున్నావా నీ చూపు ద్వారా ప్రభువా? వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చి, ఏ విషయంలోనైనా సరే మనకున్న కాన్ఫిడెన్స్ని విరగొడతాడు ఆయన. మన బుద్ధి ఏంటో మన బతికేంటో మనకు అర్థమయ్యేటట్టు చేస్తాడు ఆయన. చెప్పండి, ఇప్పుడు పేతురు నమ్మకస్తుడా, యేసయ్య నమ్మకస్తుడా? చెప్పండి, ఏబు నమ్మకస్తుడా, దేవుడు నమ్మకస్తుడా? యా, కాదులే ప్రభా, ఉన్నాయన్నీ ఎఫెక్ట్ అయ్యేసరికి అంత మొత్తం కోల్పోయా కదా, అందుకని కొద్దిగా అట్లా రివర్స్ అయ్యాలే ప్రభా. అయ్యా భక్తుడా, ఒకటి పోతే రెండంతలు ఇవ్వలేను, నువ్వు నమ్మకస్తుడివి కదరా. 10 మంది పోయారు, 20 మంది నీలేను, 500 జతలు ఎట్లు పోయాయి, నీ 1000 జతలు ఎట్లు ఇవ్వలేను? ఏమిరా నీ భక్తి ఏది, నీ నమ్మకం ఏది, నీ విశ్వాసం ఏది? ఉన్నప్పుడేమో హల్లెలూయా అంటివి, పాంగనేమో ఏందయ్యా అంటివి. ఇదేనా నీ భక్తి, ఇదేనా నీ స్థిరత్వం, ఇదే నమ్మకత్వం? 20 మంది పోతే 40 మందిని ఇవ్వలేనా, 400 మందిని ఇవ్వలేనా? అట్లా మన బుద్ధులు మనకు బయటపడేటట్టు చేస్తాడండి ఆయన. అక్కడ విరగొడతాడు మనల్ని, విరగొట్టి ఎక్కడికి తీసుకొస్తాడో తెలుసా? ఎన్నో మారులు నే జారిపోయిన, ఎన్నో మారులు నే తొలగిపోయిన, ఎన్నడైనా నన్ను విడనాడక, ఎన్నడైనా నన్ను విడనాడక, వెనుబడించిన ప్రేమ, కృపలో దాచిన ప్రేమ, వెనుబడించిన ప్రేమ, కృపలో దాచిన ప్రేమ, మరువలేదయ్యా నీ ప్రేమ, విడువలేదయ్యా, మరువలేదయ్యా నీ ప్రేమ, విడువలేదయ్యా, మరువలేదయ్యా, విడువలేదయ్యా, మరువలేదయ్యా, విడువలేదయ్యా, మరువలేదయ్యా నీ ప్రేమ, విడువలేదయ్యా. దేవునికి మహిమ. అట్టొస్తాడు విరిగిపోయి, ఇక నా గొప్ప, నా నీతి, నా ప్రేమ, నా నమ్మకత్వం అనుకోకుండా నీ కృప, నీ దయ, నీ ప్రేమ, నీ నమ్మకత్వం అనుకుంటూ వస్తాడు. అలా 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 చేస్తాడు. మనలో దేని విషయమైతే అహం పెరిగిపోయిందో దాన్ని తొలగించుటయ్యే దేవుని పని. అదంతా శుద్ధి చేసి, ఆ శుద్ధీకరణ జరిగించడానికి కొన్ని ప్రతికూలతలను అనుమతించి వ్యక్తిత్వాన్ని సరిచేసి మనకు ఇహపర స్వాస్థ్యాలను ఇవ్వటం దేవుని చిత్తం, సంకల్పం. దేవునికి మహిమ. కాబట్టి మన మాట ఏమై ఉండాలో ఒకసారి చెప్పండి మీరు. నా నమ్మకత్వం కాదు, నా నీతి కాదు, నా నిజాయితీ కాదు, నాది కాదు, సమస్తము నీదే. ప్రతి మనుషుడు అబద్ధీకుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. ప్రతి మనుషుడు అపనమ్మకస్తుడగును గాని దేవుడు నమ్మదగిన వాడుగా ఉండును. మనుషునిలో అన్యాయము కలదు గాని సర్వశక్తుడగు దేవునిలో అన్యాయము లేదు. ఆయన న్యాయవంతుడు. మనుషులలో పిచ్చితనం ఉంది కానీ దేవునిలో పిచ్చితనం ఎంత మాత్రము లేదు. ఆయన చర్యలు అర్థం కాక కొంతమంది అలా అనుకోవటం తప్ప ఆయనలో ఎంత మాత్రం వెరితనం లేదు. మీ అందరికీ ఇది అర్థమైందని నన్ను నమ్ముతున్నాను నేను. కాబట్టి ఎక్కడైనా ధైర్యం చెడినా, కృంగిపోయినా, బలహీనపడినా తిరిగి సరిదిద్దుకోండి, దేవునితో కలుసుకోండి, ఇలా మాట్లాడండి. దేవా, కొన్నిసార్లు నాకు అర్థం కాక ఇలా అనుకున్నాను పరిస్థితిని బట్టి, కానీ నువ్వు ఇవ్వమంటాయా? రూపాయి పోతే 10 రూపాయలు ఇవ్వగలవు, 10 రూపాయలు పోతే 100 ఇవ్వగలవు, 100 పోతే 1,00,000 ఇవ్వగలవు. అయ్యా నువ్వు తీసిన నువ్వే, ఇచ్చిన నువ్వే. ఓ భక్తుడు ఇలా అన్నాడు భార్యతో, ఈ భక్తుడే, దేవుని యొద్ద నుండి ఎన్నో మేళ్ళు అనుభవించాం కదా భార్య, దేవుడి దగ్గర ఎన్నో మేళ్ళు అనుభవించాము,
కొద్ది కీడు అనుమతించాడు, సహించతగమా? అనుమతించిన వాడే తిరిగి చూడండి, భార్య దగ్గర సంధిలా టెస్టింగ్ పీరియడ్ అంతట్లో కూడా పాస్ అయ్యాడు ఏబు. మీరు గమనించారో లేదో? టెస్టింగ్ పీరియడ్ అంతా కూడా 2 అధ్యాయాల్లోనే జరిగిపోయింది. ఏబు గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయం. ఇక 3వ అధ్యాయం నుంచి దాని గురించిన విశ్లేషణ ఫ్రెండ్స్తో డిస్కషన్ జరిగింది. అది 40 అధ్యాయాలకు సాగింది. 40 అధ్యాయాల కంటే 40 అధ్యాయాలు 7 వరకు సాగింది. 36 నుంచి 37 వరకు సాగింది. అక్కడ నుంచి దేవుడు ఎంటర్ అవుతాడు. దేవుడు ఎంటర్ అయ్యి ఇక 38, 39, 40, 41. ఆయనేమో సైతాన్ దగ్గర చోటీలా. ఎవరికి? సైతాన్ చోటీలా ఏబు గురించి. ఏబు దగ్గర ఉన్న వంకర్లేదో దేవుడికి తెలుసు. కానీ ఏబు వంకర్లను గురించి సాతాను ముందు మాట్లాడాల. నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించితవా? అతడు న్యాయవంతుడు, యథార్థవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించాడు, చాలా మంచోడు మావాడు అన్నాడు సైతాను ముందు. మాట బండిలా ఏబు చూడు, అదే సైతాను గాడు ఏబు భార్యలో ఇప్పుడు దేవునితో వాడి శపథం ఏంది? నీ ముఖం ఎదుట దూషించి నిన్ను విడిచిపోవాలి. స్తోత్రం. దేవునితో ఏమన్నాడు వాడు? ఏబు ఊరకనే నీతిమంతుడు ఆయన, అతన్ని కలిగిన సమస్తను ఆశీర్వదించడం చేతనే అతను నీకు భజన చేస్తున్నాడు. అతను కలిగినంత ఒక దెబ్బలో నువ్వు తీసివేయగలిగితే నీ ముఖం ఎదుటని నిన్ను దూషించి వెళ్ళిపోతాడు, నిన్ను విసర్జిస్తాడు. నీ వల్ల కాదన్నాడు. నీ దమ్ముంటే పో, చేతనం చేసుకోపో. ఏబు మాత్రం నన్ను వదలడు. ఏబు న్యాయవంతుడు, యథార్థవర్తనుడును, నా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినాడు. మావాడు చాలా మంచోడు. ఏబు భార్య ద్వారా ఏబు దగ్గరకు వచ్చాడు సైతాను. వచ్చి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అక్కడేమో దేవుడి దగ్గరికి పోయి ఏబుకు వ్యతిరేకంగా మాట్లాడాడు. కొంచెం మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సైతాను ఏబు దగ్గరకు వచ్చి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిపిస్తున్నాడు ఏ భార్య చేత. అన్నీ ఇచ్చినట్టు ఇచ్చి మొత్తం తీసేసుకున్నాడు. ఏం ఒరిగింది, ఏం మిగిలింది? చివరికి ఎందుకు పనికి రాకుండా రోగిష్టోడిపై ఒళ్ళంతా కుళ్ళ పెట్టుకొని మళ్ళీ భజన చేస్తున్న బుద్ధి లేకుండా దేవుణ్ణి దూషించి చావు. అప్పుడు ఏమేమన్నాడు తెలుసా? నిజమేనమ్మాయి, అన్యాయమే చేశాడు, నాకు దుర్మార్గం చేశాడు అనలా. ఓయ్ మూర్ఖాలు మాట్లాడినట్టు మాట్లాడు వాకు. ఆయన మంచోడు. దేవుడు భక్తుడు వాళ్ళ మనసులు చూడండి. స్తోత్రం. దేవుడు తన దాసుడు వారి హృదయాలు చూడండి, వారి మనసులు చూడండి. ఆయనేమో భక్తుడి మీద మాట పడినాడు, భక్తుడేమో ఆయన మీద మాట పడ్డాడు. అర్థం కాలేదా? ఏం లేదు. స్తోత్రం. అదొక ప్రత్యేకమైన ప్రేమానుబంధం. హల్లెలూయా. ఏదో తెలియని ఒకలో ఏదో తెలియని ప్రేమ. ఎవరితో? ఎప్పుడన్నా గయాళి భార్యలాగా గోల వేసుకుంటాం కానీ గొడవ వేసుకుంటాం కానీ వదిలి బతుకుతామా? చచ్చిపోము. ఏదో అంత అనుబంధం ఏర్పడింది ఏసైతో. నా కష్టం సార్ ఆయన్ని వదిలేయాలంటే. కలనైనా మరి మర్చిపోజాలం కదా. ఏ స్థితిలో ఉన్నా సరే జ్ఞాపకాలలో, ఆలోచనల్లో ఆయనేగా. వాడు చూడు ఏం శపథం చేశాడు దేవుని ముందు, నీ ముఖం ఎదుట దూషించి నేను విడిచి పోతాడు అన్నాడు. అదే పని చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చి ఏబు భార్య చూడు వేరే మాటలు ఏం మాట్లాడలా, ఆ 2 ముక్కలే మాట్లాడింది చూడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏబు భార్య మాట్లాడిందా, ఆమెను శోధించి సైతాన్ గాడు మాట్లాడుతున్నాడా? కొన్నిసార్లు మనతో కూడా అంతే మాట్లాడతారు. మన పక్కనే ఉంటారు, మనతోనే ఉంటారు, కానీ వాళ్ళు మన ఆధీనంలో ఉండరు, దేవుడు ఆధీనంలో ఉండరు, వాళ్ళ ఆధీనంలో కూడా వాళ్ళు ఉండరు. వాడు ఆకర్షణ లాగేస్తాడు, వాడు ఆధీనంలో పోయి మనల్ని శోధిస్తూ ఉంటారు. అప్పుడు మనం కూడా ఇదే మాట మాట్లాడాల. మూర్ఖులు మాట్లాడినట్టు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడు. దేవుడు అనుగ్రహించే సకలమైన ఆనందాల అనుభవాలు మనం పొందదగుదుమా? దేవుడు అనుభవించే నిత్య రక్షణ, నిత్య జీవం మనం పొందదగుదుమా? కొద్దిపాటి శ్రమలను మనకు పరీక్ష కోసమో, లేకపోతే ప్రమోషన్ కోసమో, లేకపోతే మనలో వ్యక్తిత్వ నిర్మాణం కోసమో అనుమతించాడు అనుకో, ఆ మాత్రం భరించలేము. అబ్బా అయిపోయి స్తోత్రం. పెద్ద ఆయన సంతోషపడతాడు. ఫ్రెండ్స్ వచ్చి మాట్లాడినప్పుడు మాత్రం ఫ్రెండ్స్తో వాదన పెట్టుకున్నాడు. ఫ్రెండ్స్ వచ్చి దేవుని పక్షంగా మాట్లాడుతున్నట్టుగా దేవుని పక్షాన వకాల్తా తీసుకుంటే అప్పుడు వాళ్ళతో మీరు దేవునికి ప్రతిగా ఉన్నారా, దేవుని ప్రతినిధులుగా ఉన్నారా? అట్లయితే నేను మీతో మాట్లాడితే ఆయనతో మాట్లాడుతున్నా. ఎందుకు చేశాడు ఇట్లా? రెచ్చగొట్టారు వీళ్ళు వచ్చి రెచ్చగొట్టారు, అందుకు మాట్లాడాడు. అవి కూడా హృదయపూర్వకంగా మాట్లాడాల. అది కూడా కాసేపు అంటాడు, నేను వెళ్తున్నా
నేను వెళ్ళే మార్గం నాకు కాదు, ఆయనకి తెలుసు. అంటే నా నావని నడిపే నాయకుడి స్థానంలో దేవుడు ఉన్నాడు. ఎప్పుడన్నా మీరు పడవ నడిపారా? సముద్రంలో పడవ నడిపిన వాళ్ళు ఎవరి నుండి చేయొద్దండి. ఇక్కడ సముద్రంలో పడవ నడిపిన వాళ్ళు ఎవరి నుండి చేయొద్దండి. దేవుడి దేవుళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. ఓకే, లేదు. ఒక మాట, నేను వెళ్ళే మార్గం నా యేసుకే తెలియదని నేను పాడబాడాడు. అందులో బైబిల్లో నేను వెళ్ళే మార్గము దేవుడికి తెలిసి అంటాడు. అదేంది, నువ్వు కదా వెళ్తుంది, నీ మార్గం నీకు కదా తెలియాలి. ఆయనకి తెలియటం ఏంటంటే బస్సులో నేను కూర్చున్నా, కానీ నావికుడు నడిపే నాయకుడి ప్లేస్లో ఆయన కూర్చున్నాడు. కాబట్టి ఎటు తీసుకెళ్ళినా నేను పోదగిన గమ్యానికి ఆయన తప్పకుండా చేరుస్తాడు. కాబట్టి నాకేం భయం లేదు. వాదన వేసుకున్నారు ఫ్రెండ్స్, రెచ్చగొట్టారు. అందుకే కాసేపు వాళ్ళు రెచ్చగొట్టినప్పుడేమో రివర్స్గా మాట్లాడుతున్నాడు దేవుడికి. మళ్ళా నేను కాసేపు ఏమో శోధింపబడిన మీదట నేను శుద్ధ సువర్ణం అవుతాను, నేను మళ్ళా నా విమోచకుడిని కలుసుకుంటాను, నా విమోచకుడు సజీవుడు అని మళ్ళీ ఆయన కనపరిచి మాట్లాడతాడు. వీళ్ళు రెచ్చగొట్టినప్పుడేమో వీళ్ళు అంటారు నువ్వు తేడా అంటారు, వీళ్ళు గోల ఇది ఒక దరిద్రపు శోధన. నువ్వు తేడా అంటారు, తేడా అంటే నేను తేడా అంటే ఊరుకోను. మీరు నన్ను తేడా అన్నారంటే నేను ఆయన తేడా అనాల్సి వచ్చింది. జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచన నిరర్థకం చేయుచున్న వీడెవడో అంటూ ప్రత్యక్షమయ్యాడు సుడిగాళ్ళు ఆయన. మాటలు అయిపోయిన తర్వాత చివరికి ఏవు సెటరేట్ అయ్యాడు. కాబట్టి పిల్లరా, ఆ భార్య దగ్గర స్పందించిన తీరు ఏమని, ఇన్ని మేలులు అనుభవించుదుమా? ఒక భక్తుడు మరో భక్తుడితో అన్నాడట, వాళ్ళ బంధువురాలు చనిపోతే ఈ భక్తుడు వచ్చినప్పుడు ఆ ఉన్న భక్తుడు అంటున్నాడట, దేవుడు మనకు అన్యాయం చేశాడు, ఈమెను తీసుకున్నాడు. అప్పటిదాకా వేరే మాటలు చెప్తుంటే ఆయన మౌనంగా ఉన్నాడు. ఈ సీనియర్ భక్తుడు జూనియర్ భక్తుడు చనిపోయిన వ్యక్తిని చూపించి ఏడుస్తా ఏవో కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే మౌనంగా ఉండి తను కూడా దుఃఖపడుతున్నాడు. మాట్లాడుతూ దేవుడు మనకు అన్యాయం చేశాడు అన్నాడు. దేవుడు మనకు అన్యాయం చేశాడు, ఈమెను తీసుకున్నాడు అన్నాడు. అక్కడ పట్టున్నాడు. ఇంకక్కడ చావు ఏడుపు ఎన్ని పక్కకు పోయినాయి. ఏం మాట్లాడావు, నువ్వు తప్పు మాట్లాడావు అన్నాడు. చూడు, అంత ఏడుపులో, అంత బాధలో, అంత విషాదంలో కూడా దేవుడు అన్యాయం చేశాడన్న మాట కర్ణ కఠోరం అనిపించింది ఆ భక్తునికి. దేవుడు అన్యాయం చేశాడన్న మాట జీర్ణం కాల. అనకూడదు, ఏం మాట్లాడావు నువ్వు అనకూడదు. ఎప్పుడో చచ్చిపోవాల్సిన మమ్మల్ని, ఎప్పుడో చచ్చి ఈ పాటికి మట్టికి మన్నై అది కూడా అడ్రస్ లేకుండా పోవాల్సిన మమ్మల్ని బ్రతికించి నేటి వరకు సజీవులుగా కాపాడి రక్షణలోకి నడిపించి దేవదూతలకు అందని సేవను చేయడానికి కృపనిచ్చి ఆ సేవను కూడా ఆశీర్వదించి వర్ధిల్ల చేసి మమ్మల్ని నిలబెట్టుకుని వచ్చింది ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన 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 దాన్ని పక్కన పెట్టి అన్యాయం చేశాడంటే ఏంది? కొంతమంది ఊరికి నేనేస్తారు ఈ మాటలు, చిన్న వాటికే కదిలిపోయి ఊరికి జారుతారు నోరు. దేవుడు అట్ట చేశాడు. ఏం చేశాడు? అది భక్తుడి యొక్క నీతి. అంత వేదంలో కూడా దేవుడు మనకు అన్యాయం చేశాడంటే దేవుడు అన్యాయస్తుడు అన్న మాట తట్టుకోలేకపోయాడు. దేవుడు అన్యాయస్తుడు ఏందిరా పిచ్చోడా? ఆయన అన్యాయస్తుడు ఎందుకు అవుతాడు? అతి గతి లేని, దిక్కు దేశ లేని స్థితిలో ఉంటే తీసుకొచ్చి ఒక ఆశీర్వాదకరమైన అనుభవంలోనికి, శాపంలో నుండి దీవెనకరమైన అనుభవంలోనికి, నిత్య నరకాగ్ని అనే అంధకార గుండం నుంచి నిత్య జీవమనే అంతస్తులోనికి తీసుకొచ్చి నిలబెట్టిన వాడు అన్యాయం ఎట్లా చేస్తాడు? నీ గుండెలో ఇలాంటి ముద్ర ఉండాలి. ఆ మాట నీకు నీ సొంతోడన్నా బయటోడన్నా నీకు జీర్ణం కాకూడదు. అన్యాయం చేశాడు, అట్లా చేశాడు, ఇట్లా అయిపోయింది. ఏ స్థితిలో, ఏ పరిస్థితిని బట్టి ఆ మాట వచ్చినా సరే దాన్ని మనం తట్టుకోవడానికి లేదు, వెంటనే రివర్స్ అవ్వాలి. స్తోత్రం. ముగింపులో నేను ముగిస్తున్నా, ప్రార్థన చేయబోతున్నాను. ఇంత ఓపిక ఉండదు అనుకున్నా, కానీ దేవుడు ఆయన సత్యవంతుడు, న్యాయవంతుడు, నమ్మదగినవాడు. పిచ్చి పనులు కాదు, పిచ్చి పనుల్లో అనిపించే ఆయన కార్యాల్లో మనకందని అనంత జ్ఞానం. ఒక మహారాజు గురించి ఒకసారి చెప్పాను గతంలో. చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు కథలు ఉంటాయి కదా, అట్లాంటి కథల్లో ఒక స్టోరీ చెప్పాడు ఒక పెద్ద ఆయన ఒకసారి. భలే అనిపించింది. చానాళ్ళ క్రితం ఓ మహారాజు అడవిలో తప్పిపోయాడంట.
పోయి అసలు కీకారణ్యం మధ్యలోకి వెళ్ళిపోయాడు. చెప్పేదా ప్రార్థన చేసేదా? అస్సలు ఇది మధ్యలోకి పోయాడు. నరమాత్రుడు కనీసం ఎంటర్ కాలినటువంటి ప్రదేశం అది. అంత లోపలికి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక అందాల ఉద్యానవనం, అందులో ఒక అంత సౌందర్యవంతమైనటువంటి ఏరియా ఉందంట అక్కడ. అంటే ఎక్కడుందని ఎదిగారు పోయి. అది స్టోరీలో కథలో అట్ట చెప్పాడు అన్నమాట. అక్కడ దేవలోకం నుండి వచ్చినటువంటి ఒక స్త్రీ, ఇది బైబిల్లో కథ కాదు, మళ్ళీ బైబిల్లో దేవలోకంలో స్త్రీ ఆడుంది అని మళ్ళీ నా మీద వాదనలు లేపారయ్యా. మన పూర్వదినాల్లో పెద్దోళ్ళు రాసినటువంటి కథల్లో ఒక కథ. ఒక దేవలోకంలో ఉన్న ఒక స్త్రీ ఉంది అక్కడ, ఆ ఉద్యానవనం దగ్గర ఉంది. ఈయన చూశాడు, ఆమెని మోహించాడు. ఎట్లనన్నా కానీ ఈమె నా భార్యను చేసుకోవాలి. రాజు కదా, రాజుకి ఎదురే ఉంది. సరే వెళ్ళి ఆమె ఎదుట పడ్డాడు. మొదట కొంచెం ఆమె అభ్యంతర పడిన తర్వాత, ఎవరు నువ్వు ఏంటని అడిగింది. నేను ఫలానా దేశానికి చెందిన మహారాజుని, అరణ్యంలో తప్పిపోయి ఇక్కడికి వచ్చాను. సరే వస్తే వచ్చాను, వచ్చింది మంచిదైంది, నిన్ను చూశాను, చాలా సౌందర్యంగా ఉన్నావు నువ్వు, నిన్ను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను. అప్పట్లో గాంధర్వ వివాహాలు ఉన్నాయి, అట్లాగే నిన్ను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. గాంధర్వ వివాహం అంటే దానికి మళ్ళీ ముహూర్తాలు, మళ్ళా పెద్దల సమక్షంలో ఇవన్నీ ఉండవు. అప్పుడే జస్ట్ ఆయన రింగు తీసి, ఉంగరం తీసి ఆమె తొడుగుతాడు, అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. అదొక విచిత్రమైన పెళ్ళి అనమాట. ఈ మన సాహిత్యాల్లో ఉంటాయి ఇవి, గంధర్వులు, యక్షులు, కిన్నెరలు, కింపురుషులు. తెలుసా మీకు? మీకెందుకు తెలీదు? ఓల్డ్ మూవీస్ చూసి ఉంటారు కదా మీరు కూడా, చాలా జానపద చిత్రాలు. ఇప్పుడు చూడటానికి ట్రై చేయవకండి, గతం గతః. అయితే ఆమంది, మా లోకం వేరు, మీ లోకం వేరు, మాతో మీకు వ్యవహారం పొసగదు బాబు అంది. ఏమన్నా కానీ నీకోసం చచ్చిపోతా అవసరం అయితే నిన్ను పెళ్లి చేసుకోవాలంటాడు వీడు. అవంటది, మరీ మూర్ఖుల్లాగా ఉన్నావు నువ్వు, మీ ప్రవర్తన వేరు, మా ప్రవర్తన వేరు, మీతో మేము, మాతో మీరు కలిసి జీవించడం కష్టం అంటది. అసలు ఏమన్నా కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకోనంటే మాత్రం నేను ఎక్కడ చచ్చిపోతా అంట. ఊరినైనా పిచ్చోళ్ళలాగా ఉన్నారా బాబు నువ్వు? సరే అట్లాగైతే చేసుకుంటా, ఒక మాట ఇవ్వాలి నువ్వు నాకు. చెప్పాను, నేనేం చేసినా ఇది ఎందుకు ఇలా చేసావని కానీ నువ్వు నన్ను అడ్డగించినా, అడిగినా, చెయ్యొద్దు అని అడ్డగించినా, ఎందుకు ఇలా చేసావని ప్రశ్నించినా మరుక్షణమే నేను వెళ్ళిపోతా. అట్లా ఇష్టమైతే చేసుకుంటాను, లేకపోతే సత్తానంటున్నాడు, చేసుకుంటాను. కొంతమంది ఆడపిల్లలు కూడా అంతే పాపం, చచ్చిపోతాను అంటున్నాడు అన్నయ్య, చచ్చిపోతాను అంటున్నాడు అన్నయ్య అంటే పోలీస్ కేసు పెట్టి ఫ్యామిలీలో చెప్పు, ఫ్యామిలీలో చెబితే వాళ్ళు కేసు పెడతారు, కంప్లైంట్ చేస్తారు, ఫలానా చచ్చిపోతాను బెదిరిస్తున్నాడు అంటని. వాడు పోయినా ఇబ్బంది ఏమి ఉండదు, ఒట్టిదే వంక. ముందు వాడు కాదు ఏమో చావాలనుకుంటుంది. సరే పక్కన పెడదాం, మళ్ళీ అందులో పోతే మళ్ళీ కాసేపు ఆడవాళ్ళని తిట్టాల్సి వచ్చింది. కానీ ఎక్కడికి వచ్చాగాం, నేను ఏం చేసినా నువ్వు ఆపడానికి లేదు, ఎందుకని అడగడానికి, అడిగావంటే వెళ్ళిపోతా. అసలు మాట్లాడే పనే లేదు, నీ ఇష్టం వచ్చినట్టు చేయి, నేనేమన్నా అంటే అప్పుడు అడుగు, పెళ్లి చేసుకుంటా. అప్పుడు చేయి ఇచ్చింది, ఉంగరం తొడిగాడు, గాంధర్వ వివాహం, పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు ఎవరేమి మహారాణి. ఇక బయలుదేరారు, అడవిలోంచి బయటికి ఎట్టబడాలో వాడికి తెలియదు, దారి ఆమె చూపించింది. మరి ఆమె ఆ ప్రపంచం కదా, దారి చూపించింది. మొత్తానికి రాజ్యం దారి పెట్టారు. ఇద్దరు రాజ్య వీధుల్లో వెళ్తూ ఉంటే ప్రజలందరూ చూసి మహారాజు గారు మహారాణి కొత్త రాణి తీసుకొస్తున్నారని అందరూ చోద్యంగా చూస్తున్నారు. ఆమె కూడా చూడచక్కని సుందరి, అద్భుతంగా ఉంది. అందరూ కూడా తెల్ల మొఖాలు వేసుకొని చూస్తారు, ఎక్కడి నుంచో తీసుకొస్తున్నాడని. సరే ఎట్టకేలకు అంతఃపురానికి చేర్చారు. అంతఃపురానికి చేర్చిన తర్వాత ఇక భార్యాభర్తలు, వారి జీవితం ప్రారంభమైంది, హ్యాపీగా నడిచిపోయింది. మహారాణి గర్భవతి అయింది, మొదటి బిడ్డ పుట్టాడు. దాసీలు పరిగెత్తుకుంటూ వచ్చి, మహారాజా మహారాజా పండంటి మగబిడ్డ అన్నారు. వెంటనే మెళ్ళ ఉన్న హారం తీసి పండగ చేసుకోపోవడానికి ఇచ్చాడు. కాసేపటికి దాసి పరిగెత్తుకుంటూ వచ్చింది, మహారాజా మహారాజా. ఏంటి? మహారాణి గారు తమకు పుట్టిన బిడ్డను చంపేసిందండి. చంపేసిందా? చంపడం ఏంటి? ఏమో మహారాజా, ఏం జరిగిందని చంపేసిందా? ఇది ఎక్కడ సైతాన్ రా నాయన, బిడ్డను చంపటం ఏంటి? ఆశ్చర్యపోయాడు. తీరా ఆమె దగ్గరికి అడగడానికి పోయాడు, గుర్తొచ్చింది. నేను ఏ పని చేసినా ఎందుకు ఇలా చేసావని కానీ,
చేసే పనిని అడ్డగించడానికి కానీ ప్రయత్నం చేయొద్దు. అలా చేస్తే ఆ మరుక్షణం నేను వెళ్ళిపోతా, ఈ తీర్మానం మీద నేను చేసుకుంటాను కదా గుర్తొచ్చింది. ఆమె మహారాణిగా ఉండి తనతో పాటు భాగస్వామిగా ఉంటే అతనికి ఆనందంగా ఉంది. పోతే పోయింది బిడ్డ, నేను ఎందుకు అన్నాడంటే వెళ్ళిపోయింది. ఇంకా ఆమె మీద మమత తీరాలి ఆయనకి. అందుకని ఇంత దారుణం జరిగినా సరే మౌనంగా వెనక్కి వచ్చాడు, ఏం అడగలా. బిడ్డ పుట్టినట్టే ఊరుకున్నాడు. అయిపోయిందిగా, సరే అయిపోయింది. తర్వాత పొరుగు రాజు ఒకడు చచ్చిపోయాడు. పొరుగు రాజ్యపు రాజు చచ్చిపోయాడు. ఆ సమాధి కార్యక్రమానికి వెళ్తారు వీళ్ళు. వెళ్ళేవాడు ఇప్పుడు ఆర్భాటంగా, ఇప్పుడు బైబిల్లో కూడా అహస్వేరోషు వష్టిని పిలుస్తాడు చూడు రాజుల ముందు తన భార్యను చూపించడానికి. అట్లాగా వాళ్ళకి వాళ్ళ రాణుల యొక్క సౌందర్యం చూపించుకోవడానికి ఇష్టం. ఈమె వెంటేసుకొని పోయాడు. అర్థమైందా? రాజు, రెండవ రాణి ఇద్దరు పోయారు ఆ కార్యక్రమానికి. అక్కడ రాజు చనిపోయాడు కదా, ఆ చనిపోయిన రాజు శవం మీద పడి ఆయన మహారాణి ఎడుతుంది. మహారాజా, నన్ను, పిల్లల్ని, రాజ్య పౌరుల్ని అనాథలు చేసి వెళ్ళిపోయారా అని ఎడుతుంది. అక్కడున్న వాతావరణం అంతా దుఃఖసహితంగా ఉంది. మరి చచ్చిపోయిన సన్నివేశం కదా, అంత దుఃఖసహితంగా ఉంది. అందరూ మౌనంగా, మహారాణి మరి భర్త మీద పడి ఏడుస్తూ ఉంటే అందరూ లేడీస్ అయితే శారీలు తీసుకొని ఇట్లా పెట్టుకొని అంటారు కదా. అట్లాంటి సన్నివేశంలో ఈమె పక్కున నవ్వింది, పెద్దగా నవ్విందంట. అందరూ ఏడుస్తుంటే ఈమె నవ్వేసరికి అందరూ ఏడుపులా విచిత్రంగా వెళ్ళి చూసారు. పెద్దగా నవ్వింది, ఆకుండా నవ్వుతానే ఉంది. ఏం చేయాలో అర్థం కాక వీడికి మెంటల్ దాన్ని తెచ్చుకున్నాను నేను, పిచ్చిది, ఎక్కడేం చేయాలో అర్థమై సావట్లేదు. అందరూ ఏడుస్తుంటే నవ్వుతుంది అనుకుని, మహారాణి పదండి అన్నాడు. అక్కడికి పోదాం పదండి, అక్కడ ఇంకొక వినోదం ఉంది, అక్కడ ఇంకొక సంగతి ఉంది పదండి అని. ఎందుకంటే అలా అంటే పోయిద్దిగా, అలా అక్కడ ఇంకోటి జరుగుతుంది పదండి అని. ఎక్కడికి తీసుకెళ్ళి తెలుసా? ఇక్కడ ఉంటే ఏదో ఒకటి నవ్వి ఏదో ఒకటి కొనకొచ్చింది, ఎందుకు వచ్చిన గొడవ అని ఈ మహారాజును చంపిన వాడిని ఉరితీస్తున్నారు. వీడి మీద హత్యాయత్నం చేసి చంపిన వాడిని ఉరితీస్తున్నారు. అక్కడికి తీసుకెళ్ళాడు. అక్కడికి తీసుకెళ్తే అక్కడ రాజ్య పౌరులందరూ దుర్మార్గుడిని ఉరి తీయాలి, బాగా కావాలి, ఇలానే కావాలని నవ్వు మొఖాలు పెట్టి వాడిని అందరూ కూడా దూషిస్తా, చంపండి మన మహారాజును చంపాడు ఈ అంటా ఉంటే అందరూ వాడి మీద కోపంగా, ద్వేషంగా, నవ్వుతా మాట్లాడుతూ ఉంటే వాడి ఉరి తీతనే. అక్కడ అందరు నవ్వుతుంటే నేను ఏడవటం మొదలుపెట్టింది. ఏడుస్తుంది పెద్దగా. వాళ్ళు బిత్తరపోయి చూసిరు ఇటు. రాజు తెస్తే అందరూ ఏడుస్తుంటే ఏమో నవ్వింది. రాజును చంపినోడిని ఉరి తీస్తుంటే అందరూ నవ్వుతూ ఉంటే ఏమి ఏడిచింది. కన్ఫర్మ్ చేసుకున్నాడు, తేడా మనిషి మొత్తానికి నా దగ్గర నుంచి వెళ్ళిపోవాలని స్కెచ్ గీసి ఇట్లాంటి పనులు చేస్తుంది, నేను వదులుతాను అయింది. ఈ రాజ్య పౌరులు ఏమనుకున్నా పర్వాలా, నేను మాత్రం వదలను. నేను గట్టిగా మనోడేం మాట్లాడలా, చూశాడు ఏడుస్తుంది. ఎందుకంటే పోయిదిగా అలాగే వెళ్ళిపోయాడు, తీసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత మరో బిడ్డ పుట్టింది. ఇక ఆ బిడ్డను తీసుకొని బయలుదేరింది. పుట్టిన బిడ్డను తీసుకొని బయలుదేరింది. మళ్ళీ అంతపురం దాటి వెళ్తుంది. ఇప్పటికి 3 సార్లు అయిందిగా. ఇక 4వసారి పుట్టిన బిడ్డను కూడా తీసుకొని పోతుంటే ఇంకా ఉండబట్టలేక కబురు అందుకొని చెప్పారు, అంతపురం దాసీలు చెప్పారు, మహారాణి బిడ్డను తీసుకొని వెళ్తున్నా ఎక్కడికో అని. మళ్ళీ 2వసారి పుట్టిన బిడ్డని వామ్మ దుర్మార్గం మళ్ళీ చంపిద్ది అని పోతే పోయింది, ఆమె పోతే పోయింది, ఆ బిడ్డనన్నా దక్కించుకుందామని అడ్డుపడతాడు. ఆగన్నావేంటి? నేను ఏం చేసినా ఎందుకు చేసావని అడగకూడదు, చేసే పనిని అడ్డగించకూడదని చెప్పా కదా, ఆగన్నావేంటి అంతే. అన్నాను, తర్వాత ఏం జరుగుతుంది నాకు తెలుసు, నువ్వు పోతావు, పోతే పోయావు, ఆ బిడ్డను నువ్వు చంపడానికి మాత్రం వీల్లేదన్నాడు. అప్పుడు నవ్వింది. నవ్వి, మహారాజా ఈ బిడ్డ నేను చంపడానికి కాదు, వీడిని బ్రతికించడానికే తీసుకెళ్తానా. అవునా? ఫస్ట్ వాడిని చంపిన టీని కూడా చంపడానికి తీసుకెళ్తున్నావేమో అని అడ్డగించాలే అన్నాడు. సరే, ఎట్లా అడ్డగించినా నువ్వు అడ్డగించావు, ఒప్పందం ప్రకారం అయిపోయింది, ఇక నేను వెళ్ళిపోతున్నాను అంది. ముందే చెప్పాను కదా నువ్వు ఆపితే వెళ్తానని, వెళ్ళిపోతున్నాను అంది. ఏడు మొహం పెట్టి, సరే ఇంక చేసేదేముంది, ఇంక నువ్వు ఆగమన్నా ఆగవు, ఒప్పందం ప్రకారం వెళ్ళిపోతావు, అయితే ఒక మాట, నువ్వు చేసే ఈ పనులు ఎందుకు చేసావు ఒక మాట చెప్పెళ్ళు అన్నాడు. అప్పుడు చెప్పింది, సరే ఎటు కూడా నేను వెళ్తాను కాబట్టి, ఇక నీతో ఉండను కాబట్టి, ఈ విషయాలు నీకు చెప్పిన తర్వాత కూడా నీ దగ్గర ఉన్నాను అనుకో, ప్రాబ్లం అయిపోయింది. ఇక ప్రతిదానికి నువ్వు నన్ను అడుగుతుంటావు, అందుకని నేను ఉండకూడదు ఇక నీ దగ్గర. కాబట్టి ఇప్పుడు చెబుతున్నాను విను. మొదట పుట్టినటువంటి బిడ్డని
ఎందుకు నేను ప్రాణం తీయాల్సి వచ్చింది అంటే ఆ లాజిక్ చెప్తున్నాడు. ఆయన అడిగినప్పుడు చెప్తుంది, పర్లేదు నాన్న, వాడు మహా చురుగ్గా ఉన్నట్టున్నాడు మొత్తం, నేను నీకు భార్యని, ధర్మం ప్రకారం నీ ప్రాణాన్ని కాపాడటం, నీ భవిష్యత్తును క్షేమకరంగా భద్రపరచడం నా మొదటి బాధ్యత. ఫస్ట్ నువ్వు, తర్వాత మిగిలిందంతా. నేను నీకు కనినటువంటి మొదటి బిడ్డ పెరిగి పెద్దవాడై నీకే ప్రాణహరణం తలపెడతాడు, వాడిని చంపుతాడు. అర్థమైందా? నేను మొదట ఎఫెక్ట్ చేసిన వాడు పెరిగి పెద్దయ్యాడంటే వాడు ఖచ్చితంగా నిన్ను చంపుతాడు. కాబట్టి అది నేను ముందటనే ఎరిగిన, ఎందుకంటే మాకు భవిష్యత్తు తెలుస్తుంది కాబట్టి ముందటనే ఎరుగున్నందున వాడిని మొగ్గలోనే తుంచేశాను. అంటే నా కడుపును పుట్టిన వాడు నా భర్తకు శత్రువు, నువ్వు లేకుండా వాడు లేడు కదా. కాబట్టి నేను వాడిని చిదిమేసిన, నా ఫీలింగ్ ఏంటంటే బిడ్డని చిదిమేసినట్టు కాదు, నా భర్తకున్న శత్రువుని చిదిమేసినట్టు. ఈ న్యాయం ప్రకారం నేను వాడిని తుంచేశాను. అవునా? ఒరే అసలే కానీ అక్కడ రాజు చచ్చిపోయినప్పుడు పోయాం కదా, అందరూ గోడుగోడిని ఏడుస్తుంటే నువ్వెందుకు అంతసేపు నవ్వావు అన్నాడు. నవ్వకేం చేయమంటావు మహారాజా, నవ్వకేం చేయమంటావు? చంపించింది ఆమె, ఏమి ఎరగనట్టు అమాయకురాల్లాగా అంత ఓవర్ యాక్షన్ చేసి ఏడుస్తుంటే, ఆమె ఓవర్ యాక్షన్ దెబ్బకి అందరు బుక్ అయ్యి వాళ్ళు కూడా ఏడుస్తుంటే, ఈ అందరు పిచ్చోళ్ళని చూసి నాకు పగలబడి నవ్వాలన్నంత నవ్వు వచ్చింది. మరి ఏం చేయాలి? ఆ రాజు శవం మీద పడి ఏడుస్తున్నామే నిర్దోషి అనుకుంటున్నారా? ఆమె నిర్దోషి కాదు, ఆమె దోషి. ఆమె అక్రమ సంబంధాన్ని ఏర్పరచుకొని దానికి అడ్డుగా ఉన్న మహారాజును తొలగించడానికి హత్య చేయించింది ఆమె. కానీ చూపర్లకు నమ్మబలగడానికి నటన చేస్తుంది. ఆ నటన ఎంత రక్తి కట్టిందంటే చుట్టూ చూశాను, అందరూ బుక్ అయి ఉన్నారు. ఆహా అని నాకు అది విడ్డూరు అనిపించి నవ్వాను. అవునా? ఆ దుర్మార్గురాల భర్తను చంపించింది. ఇప్పుడు తేలదు, తర్వాత తేలిద్ది, అప్పుడు మీకు అర్థమైద్ది. మరి వాడిని హత్య చేసిన వాడిని ఉరి తీస్తుంటే అక్కడ ఏడ్చావు ఎందుకంటే వాడు నిర్దోషి. చుట్టూ ఉన్న దరిద్రులకు ఆ సంగతి తెలియదు. ఏమి ఎరగని ఒక అమాయకుడు ఉరి శిక్షకు బలైపోతున్నాడు అని మరి బాధగాక ఆనందం ఎట్లా కలిగింది? రహస్యంలో ఏం జరిగిందో నాకు తెలుసు, నీకు తెలియదు, చుట్టూ వాళ్ళకి తెలియదు కదా. అరే పిచ్చిదాన్ని అనుకున్నాను నిన్ను. మా చేష్టలు మీకు అంతే ఉంటాయి, అందుకే మీరు మేము కలిసి బతకడం సాధ్యం కాదని చెప్పా. అర్థమైందా? జరిగినవి తెలుసు, మీకేం తెలియదు. సరే కానీ ఈ బిడ్డను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటే అప్పుడు చెప్పింది, వీడు నీకు ప్రాణహాని తలపెట్టాడు కానీ నీ శత్రువులతో చేయగలుగుతాడు. అందుకే వీడిని నీ సమక్షంలో పెంచకుండా ఒక సామాన్యుని ఇంటికి కానీ అప్పచెప్పినట్లయితే ఒక సామాన్యుడిలాగా పెరుగుతాడు, నీకు ఇబ్బంది తలపెట్టకుండా ఉంటాడన్న ఆలోచనతో వీడిని వేరే ఇంటికి పంపించాలని తీసుకెళ్తున్నాను నేను, అంతే తప్ప ఏం కాదు. కాబట్టి ఇది విషయం. ఇది తెలియక నువ్వు ఆందోళన పడ్డావు, నన్ను పిచ్చిదనుకున్నావు, నువ్వేమనుకున్నావు కూడా నాకు తెలుసు. స్తోత్రం. నా గురించి నువ్వేమనుకున్నావు కూడా. కానీ నువ్వేం చేస్తావు మరి? ఇప్పుడు చచ్చిపోతాను అన్నావు, మరి నేను తలంచక తప్పలేదు. కాబట్టి నా బాధ్యత నేను నెరవేర్చాను. నీకు ఇచ్చిన మాట ప్రకారం నువ్వు అడ్డు తగిలావు, ఒప్పందం రద్దయిపోయింది, ఇక సెలవు అని జంపు. కథ కంచికి మనం, ఇది మన చిన్నప్పుడు విన్న స్టోరీలు, చదివిన స్టోరీ. ఇందులో పాయింట్ ఏంటంటే పరలోకంలో కన్యలు ఉన్నారా లేకపోతే దేవలోకంలో దేవదాసులు ఉన్నారా ఇవన్నీ మనకు తెలియదు, ఎందుకంటే బైబిల్లో ఆ ప్రస్తావన లేదు. కాకపోతే మనం ఈ పాయింట్ దేవుడికి అన్వయిద్దాం. మనకు దేవుడు చేసే కార్యాలు కొన్ని వెర్రి కార్యాల్లాగా, వెర్రిమొరి చేష్టలాగా అనిపిస్తాయి, కానీ అందులో నీకు అర్థం కాని జ్ఞానం ఉంటుంది, అర్థం కాని మర్మం ఉంటుంది. సడన్గా ఒక శాల్తీ లేచింది అనుకో, అయ్యో ఎందుకు పోయాడు అంటావు, నువ్వు ఏడుస్తావు. ఎందుకు పోయిందో, ఎందుకు పోయాడో నీకు తెలియదు. సడన్గా ఒక నష్టం కలిగిందో, ఎందుకు కలిగిందని ఏడుస్తావు నువ్వు, దాని వెనుకున్న ఆంతర్యం ఏంటో నీకు తెలియదు. ప్రతి విషయంలో అంతే. ఇది ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగిందని ఏడ్చి మొత్తుకొని గగ్గోలు పెడతావు, కానీ భూత భవిష్యత్తు వర్తమాన కాలములన్నీ ఎరిగిన వాడు నీకు తోడై ఉన్నాడని, ఆయనకు తెలియకుండా ఏది జరగదని, నీకేది అనుమతించినా నాకేది అనుమతించినా అన్నిటి వెనక సమస్తము సమకూర్చి మన మేలుకి, మన మంచికి, మన క్షేమానికి, మన ఆశీర్వాదానికి, మన అభివృద్ధికే తీసుకొస్తాడన్న సంగతి మనం ఎరుగని కారణము చేత మనం ప్రస్తుతాన్నే తెలుసుకోలేము. ఇప్పుడు నెక్స్ట్ నిమిషం ఏంటో తెలియదు మనకి. ఎప్పటికప్పుడు బ్రతుకులు మనవి. గడిచిన నిన్న తెలుసు, కానీ జరుగుతున్న నేడు కూడా ఇంకొక నిమిషం తర్వాత ఏంటో తెలియదు, రేపేంటో. కానీ ఆయన అన్ని కాలములలో ఉన్నవాడు. గడిచిన కాలం తెలుసు, జరుగుతున్న కాలం తెలుసు, జరగబోతున్న కాలం కూడా తెలుసు. త్రికాలజ్ఞుడు ఆయన. ఇప్పుడు చెప్పండి, ఎవరి జ్ఞానం గొప్పదే? భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు ఎరిగిన వాడు ఆలోచన గొప్పదా? ఆయన నడిపింపులు గొప్పయా? లేకపోతే మన మట్టి బుర్ర ఇది గొప్పదా? చెప్పు. నీ జ్ఞానం ప్రకారం నడుస్తాడు. కావాలంటే నీ మనసు దోచినట్టు చేయమంటావా? చెప్పు. అట్లనే ఓకే ఓకే బేటా అంటాడు. ఏమంటావు?
నడిపిస్తా నీ నావాని పాట పాడతావా లేదా నడిపించు నా నావాని పాట పాడతావా? చెప్పు. యేసయ్యా నడిపిస్తా నీ నావా, నువ్వు కూర్చో, నేను నడిపిస్తా, నేను ఎడి తిప్పితే తిరుగు అంతే అంటావా? లేకపోతే నడిపించు నా నావా నడి సంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప